పరిపాలిస్తున్నటువంటి రాజు మంత్రితో పాటు ప్రజల యొక్క స్థితిగతులు ఎట్లున్నాయో తెలుసుకోవాలని చెప్పి ఆయన మంత్రితో పాటు బయట సంచరిస్తున్నాడు. వాళ్ళిద్దరూ వార్తాలాపం చేసుకుంటున్న సందర్భంలో మంత్రిని రాజు ఒక ప్రశ్న అడుగుతాడు. అదేంటంటే, భగవత్ కృప ఎంత గొప్పది, భగవంతుడు దేన్నైనా సాధించేటట్లు చేయగలుగుతాడా అని వాళ్ళిద్దరి మధ్యలో మాటలు ఆ విధంగా వచ్చాయి. వీళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో ఆ పిల్లవాడు కనపడ్డాడు. రాజు అంటాడు, ఈ పిల్లవాడిని చూస్తే ఇతనికి ఓనమాలు వచ్చినట్లు లేవు, ఒక అక్షరం ముక్క కూడా వచ్చినట్లు అనిపించట్లేదు. ఇట్లాంటి వాడు చాలా గొప్పవాడు, సమర్థుడు, మహాపండితుడు, మహాపురుషుడు కాగలుగుతాడా అని అడిగాడు మంత్రిని. మంత్రి అన్నాడు, భగవత్ కృప ఉండాలి కానీ భగవద్ అనుగ్రహంతో ఏదైనా సాధ్యం అవుతుందండి, అసాధ్యం అనేది ఏముందండి అన్నాడు. సరే, వెంటనే వీళ్ళిద్దరూ ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయన పరిస్థితి ఏంటో తెలుసుకున్నారు. పాపం తల్లిదండ్రుల యొక్క ఆలనా పాలన లేదు. ఆ పిల్లవాడు పాపం ఆహారం కానీ ఏదైనా కానీ ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళే ఆయన్ని చూసుకుంటున్నారు ఆ పిల్లవాడిని. సరే, నువ్వు మాతో పాటు వస్తావా అని అడిగాడు రాజు. నిన్ను బాగా చూసుకుంటాము, నీకు కావలసిన ఏర్పాటు చేస్తాము, నువ్వు మాతో పాటు రా అని అడిగారు. సరే, వస్తాను అన్నాడు. ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి ఒక యోగ్యుడైనటువంటి మహానుభావుడికి